అంత ఘోరమైనటువంటి వేదనను అనుభవిస్తూ కంటిదే దారగా ఏడుస్తూ ఉంటాయి. ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా తల్లడిల్లిపోతామో అట్లా బోరున ఏడుస్తూ ఉంటాయన్నమాట. అన్ని జీవరాశులు ఏడుస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఆ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఈ దుఃఖాన్ని విని భగవంతుడు ఉలిక్కిపడి చూస్తాడు. అయ్యో ఏం జరిగింది, ఇవన్నీ ఎందుకు ఇలా ఒక్కసారిగా ఏడుస్తున్నాయి అని చెప్పి వాటి వైపు చూస్తుండగానే అమ్మవారు కూడా అంటుంది, ఏంటి ఇంతగా బాధపడుతున్నారు, ఏం జరిగింది వీటన్నింటికి అని చెప్పి ఇద్దరు ఒక్కసారిగా ప్రత్యక్షమైపోతారు. ప్రత్యక్షం అయ్యిందే మొదలుగా అన్నీ వచ్చి భగవంతుని చుట్టేసుకొని అమ్మవారిని చుట్టేసుకొని ఓ అని ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు అమ్మవారు దేవుడు కలిసి అడుగుతారు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు, ఇంతలా బాధపడటానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు మొదటగా చెట్టు చెప్తుంది, మనుష్యులు వాళ్ళు తప్ప ఈ భూగ్రహం పైన ఇంకెవ్వరూ బ్రతకకూడదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. త్వరలో ఈ అడవిని నరికేసి ఇక్కడ ఇల్లు